హలో అండి. ఈ వీడియోలో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా టెట్ అండ్ డిఎస్సికి అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఇలాంటి రకమైన సమ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రాబ్లమ్ని మనం 2 వేస్లో సాల్వ్ చేయొచ్చండి. ఇక మనం ఈ ప్రాబ్లం చూసినట్లయితే x+5 ఇంటూ x+3 ఇలా బ్రాకెట్ ఇచ్చినప్పుడు మధ్యలో దాన్ని మనం ఇంటూగా తీసుకోవాలని నాన్ మ్యాథ్స్ వాళ్ళు ప్రతిదీ చూసుకోవాలి. సో ఇక మనం 2 వేస్లో దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక ఫస్ట్ వే వచ్చి చూసినట్లయితే ఇది నార్మల్గా అందరు చేసే వేయేనండి. సో అది ఏ విధంగానో చూద్దాం. ఇక్కడ x+5 ఇంటూ x+3 అండి. సో x ఇంటూ x స్క్వేర్ అవుతుంది. అలాగే ఈ ఎక్స్తోనే మళ్ళీ 3ని కూడా మనం గుణించాలి. సో x ఇంటూ 3 అంటే 3x అండి. అలాగే నెక్స్ట్ 5 అనమాట. నేను దానికి సపరేట్గా బ్రాకెట్ పెట్టుకుంటున్నాను. తర్వాత మనకి x+5 ఉంది. సో ప్లస్ గుర్తు పెట్టుకుంటాను అనమాట. తర్వాత 5 ఇంటూ x అంటే 5x అండి. అలాగే 5 ఇంటూ 3 అంటే 15. సో ఇక్కడ మనకి ఎలా వచ్చిందంటే x² ప్లస్ 3x ప్లస్ 5x ప్లస్ 15. సో దీన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఆన్సర్గా మనం x² ఒకటే ఉంది కాబట్టి x² వేసుకుంటాం. అలాగే 5x ప్లస్ 3x అంటే 8x అండి. అలాగే ప్లస్ 15 అనమాట. మనకు ఆన్సర్ వచ్చేసి x² ప్లస్ 8x ప్లస్ 15 వచ్చింది. ఇది వచ్చేసి ఒక వే అండి. ఒక వేలో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇక మనం నెక్స్ట్ వే కూడా చూసినట్లయితే దీనికోసం నేను 4 మార్జిన్స్ వేసుకుంటానండి. నిలువుగా 2 అలాగే అడ్డంగా 2 అండి. సో ఇక మనం చూసినట్లయితే ఎక్స్ అన్ని ఒక సైడ్ పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ ఎక్స్ పెట్టాను. అలాగే కింద కూడా ఎక్స్ పెట్టుకుంటాను. ఓన్లీ నేను సమ్లో ఇచ్చిన ఎక్సే పెట్టుకుంటున్నాను. ఒకవేళ x² ఉంటే అది పెట్టుకోవాలి మీరు. సో రెండు ఎక్స్లే కాబట్టి ఎక్స్ పెట్టాను. తర్వాత రిమైనింగ్ మిగిలినవి 5, 3 కూడా లాస్ట్లో పెట్టాను అనమాట. ఇప్పుడు ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేసుకోండి. x ఇంటూ x² అలాగే పైకి వెళ్దాం. 5 ఇంటూ x అంటే 5x అలాగే 3 ఇంటూ x అంటే 3x అండి. అలాగే 5 ఇంటూ 3 అంటే 15 అండి. సో ఇక్కడ మనకి ఏమొచ్చాయంటే ఇక్కడ మనకి 5x వచ్చింది, అలాగే 3x వచ్చింది, 15 వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మధ్యలో మనకు గడి మిగిలిపోయింది కదా. సో ఆ గడిలో 5 ప్లస్ 3 అంటే 8x యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను మొదటిన అలాగే చివరిన పైన కింద అన్నిటినీ గుణకారమే చేశాను. మిగిలిన గడిలో మాత్రమే నేను యాడ్ చేశానండి. పైది కిందది యాడ్ చేసి అక్కడ ఎంత వచ్చిందో అంత వేసాను. మనకు ఆన్సర్ వచ్చేసి x² ప్లస్ 8x ప్లస్ 15 అంటే సేమ్ ఆన్సర్. మనం ఏ విధంగా సాల్వ్ చేసినా ఒకే ఆన్సర్ వచ్చిందండి. ఇలా మీకు ఏ వే ఈజీగా ఉంటే ఆ వేలో ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా బెస్ట్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. నేను డైలీ ఒక వీడియో పెడుతున్నానండి. ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి 2 వేస్లో చెప్తే ఏదో ఒక వేలో మీరు ప్రాక్టీస్ చేస్తారని. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీ ప్రిపరేషన్గా మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకో కాన్సెప్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.